న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు టన్నెల్లో 13.6 కిలోమీటర్ల వద్ద పనులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఎగ్జాక్ట్ గా ప్రమాదం జరిగిన ప్రాంతంలో కార్మికులు ఉన్నారా, మట్టి కుప్పలు కార్మికులపై కూలాయా లేక వారు తిరిగి వచ్చే మార్గంలో కూలాయా అనేది ఇంకా తెలియలేదు. देखिए रिंग ठीक है आगे तक। मनोज श्रीनिवास वीडियो बनाता हूँ। मनोज రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటికే ఇండియన్ ఆర్మీ పాల్గొంటుంది. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఇండియన్ ఆర్మీ. వీరు హ్యూమటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిసాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ ప్రారంభించింది. అయితే కార్మికులు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నారో గుర్తించడం కాస్త కష్టంగా మారింది. ఎందుకంటే కార్మికులు టన్నెల్లో 14 కిలోమీటర్ల లోపల ఉన్నారు. అయితే 11 కిలోమీటర్ల వరకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఆ తర్వాత టన్నెల్లో నిలిచిన నీరు, కూలిన శిథిలాలు అడ్డంకిగా మారాయి. ముందు ఆ నీరు మట్టిని తొలగిస్తే కానీ రెస్క్యూ ఆపరేషన్ ముందుకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. దీనిపైనే ఫోకస్ చేశాయి ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్. ఇక టన్నెల్లో చిక్కుకున్న 8 మందిలో 2 ఇంజనీర్లు, 2 అమెరికా కంపెనీకి చెందిన ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నారు. కార్మికులు యూపీ, జార్ఖండ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్కు చెందిన వారిగా గుర్తించారు. మనోజ్ శ్రీనివాస్ द्विवेदी श्रीनिवास रिंग तो दिख रहे हैं सर आगे तक, ये रिंग दिख रहे हैं आगे तक, ये रिंग ठीक है लेकिन देखिए రెస్క్యూ ఆపరేషన్లో ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి నుంచి వచ్చిన నిపుణులు పాల్గొంటున్నారు. అయితే ఈ మొత్తం ప్రమాదంలో ఇప్పుడు ఒకటే భయం వెంటాడుతోంది. మట్టి కూలింది, కార్మికులపై కూలిందా లేక వారు లేని చోటనా అనేది తేలాల్సి ఉంది. శ్రీనివాస్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 8 మందిని ప్రజెంట్ తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. అయితే ప్రస్తుతం ప్రమాదం జరిగిన సమయంలో ఉన్నటువంటి కార్మికులు అసలు ఎలా ఉన్నారు, ఆక్సిజన్ అందుతోందా లేదా అని రెస్క్యూ టీమ్స్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. టన్నెల్లో మొత్తం 14 కిలోమీటర్ల వద్ద పనులు నిర్వహిస్తున్నట్లు కరెక్ట్గా గుర్తించారు. కానీ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో మట్టి కుప్పలు 2 వైపులా, బోర్కి ఇరువైపులా కూడా మట్టి కుప్పలు కార్మికులపై కూలాయి. సో అవి వారి మీద పడ్డాయా, మరి వారి లేక వెళ్ళే మార్గంలో తిరిగి వచ్చే మార్గంలో కూలాయా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటికే ఇండియన్ ఆర్మీ అంతా కూడా పాల్గొంటోంది. కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకున్నారు. కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఇంజనీర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా చేసింది ఇండియన్ ఆర్మీ. డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ని ప్రారంభించింది. ప్రస్తుతం కార్మికులు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నారో మాత్రం గుర్తించడం కాస్త కష్టంగానే ఉన్నప్పటికీ కూడా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు అందరూ కూడా. ఎందుకంటే కార్మికులు టన్నెల్లో 14 కిలోమీటర్ల లోపల ఉన్నారు ప్రజెంట్. అయితే 11 కిలోమీటర్ల వరకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు అయితే కలగలేకపోయినా ఆ తర్వాత టన్నెల్లో నిలిచినటువంటి నీరు, కూలిన శిథిలాలు, అడ్డంకిగా బురద పడిపోవడం వల్ల అక్కడ అడ్డంకి
అడ్డంకిగా మారాయి, వెళ్ళడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నీరు మట్టిని తొలగిస్తే కానీ రెస్క్యూ ఆపరేషన్ అయితే ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపించడం లేదు. దీనిపైనే మొత్తం ఫోకస్ పెట్టాయి రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని. ఇక టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మందిలో 2 ఇంజనీర్లు, అమెరికా కంపెనీకి చెందినటువంటి 2 ఆపరేటర్స్, 4 కార్మికులు, మొత్తం 8 మంది అక్కడే చిక్కుకొని పోయారు. ఈ కార్మికులు యూపీ నుంచి, అలాగే జార్ఖండ్, పంజాబ్ నుంచి, కాశ్మీర్కి చెందిన వారుగా మొత్తం గుర్తించారు. అండ్ ఆపరేషన్లో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అన్ని బృందాలు కూడా అక్కడికి చేరుకొని ఈ నిపుణులు పాల్గొంటున్నారు, పర్యవేక్షిస్తున్నారు, ఎప్పటికప్పుడు వాళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రమాదంలో ఇప్పుడు ఒకటే భయం కనిపిస్తోంది. అసలు మట్టి కూలింది కార్మికుల పైన, మరి వేరే చోటన అసలు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలా జరుగుతోంది అనేది వాళ్ళు 26 గంటలు గడిచినా కూడా ఎటువంటి సమాచారం మాత్రం అందట్లేదు. సహాయక చర్యలు అన్నీ కూడా అక్కడికి చేరుకొని ప్రయత్నించడానికి చేస్తున్నా కూడా ఆ నీటిని, బురదను అంతా, మట్టిని తొలగించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రజెంట్ అయితే చిక్కుకొని మట్టి అదంతా నీరు అక్కడ కప్పేసి ఉండటం వల్ల మాత్రం ఎలాంటి ఇది జరగట్లేదు. సో ప్రజెంట్ ఇంకా ఏం జరుగుతుందో వేచి చూడాలి. రెస్క్యూ టీం కంటిన్యూ అవుతూనే ఉంది. దాంట్లో అడ్డుగా ఉన్నటువంటి నీటిని, మట్టిని తొలగించే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన జరిగి ఇప్పటికీ దాదాపు 26 గంటలు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజెంట్ మనం టన్నెల్ దగ్గర పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందో చూడవచ్చు. విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడవచ్చు. ఒకవైపు ఏదైతే సహాయక బృందాలన్నీ కూడా ఇక్కడికి చేరుకోవడంతో పాటు పూర్తిగా వాళ్ళని వెతికే క్రమంలో పూర్తిగా రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఒకవైపు సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ కావచ్చు, డిఆర్ఎఫ్ రెస్క్యూ కావచ్చు, మరియు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, వీళ్ళంతా కూడా దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా పలు పర్యాయాలు లోపలికి వెళ్ళి అక్కడ చిక్కుకున్న వారి కోసం అయితే పూర్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసినట్టు అక్కడ పూర్తిగా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ పరిశీలిస్తూ, అంటే ఓవరాల్గా ఈ రెస్క్యూ టీంకు సంబంధించినటువంటి వాటిని చూపిస్తూ కూడా వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కూడా పూర్తి స్థాయిలో సమాచారం అయితే తెలుసుకుంటున్నారు. మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ టీంలో మనం ఇక్కడ గమనిస్తే కనుక ఇది బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అంటే లోపల ఏం జరుగుతుంది, లోపలికి వెళ్ళడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా కూడా పూర్తిగా వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇక ముఖ్యంగా లోపల మేజర్గా డీవాటరింగ్, అంటే వెలుతురు సరిగ్గా లేకపోవడం, ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం, లోపల ఉన్నటువంటి వాటర్ను బయటికి తీయడానికి ఇంకా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కొనసాగకపోవడంతో ఇప్పటికైతే రెస్క్యూ ఆపరేషన్లో మరో అడుగు ముందు పడినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించి లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా అధునాతనమైనటువంటి టెక్నాలజీని వాడాల్సి వస్తుందని చెప్తున్నారు. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కూడా ఓవరాల్గా ఇప్పటికే ఆర్మీకి సంబంధించినటువంటి కొంతమందితో మాట్లాడడం, ఏదైనా సరే ఖచ్చితంగా అలాంటి అవకాశాలు ఉంటే వారిని బయటికి తీసుకొచ్చేందుకైతే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దాదాపు 26 గంటలు గడిచిపోయాయి కాబట్టి ఇప్పటికీ వారి బతికి ఉన్నారా లేదా అనేది మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ దావత్ సంతోష్తో పాటు మిగతా అధికారులు, ఇరిగేషన్ అధికారులంతా కూడా ఇక్కడే ఉంటున్నారు. పూర్తిగా దీన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ సిబ్బందిని చూస్తే కనుక మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న నుంచి ఇది షిఫ్ట్ల వైజ్గా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళిన వారు అక్కడ పూర్తిగా ఏదైతే ఫ్లై కెమెరాల సహాయంతో ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా చేస్తూ వస్తున్నారు. దాదాపు 26 అవర్స్ తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక గమనిస్తే వారికి సంబంధించినటువంటి ఎలాంటి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. ముఖ్యంగా అక్కడ ఏదైతే వాటర్ ఉందో, అక్కడ ఏదైతే బురద నీరు ఉందో అదంతా కూడా బయటికి తీయాలంటే ఖచ్చితంగా పక్కలే ఉన్నటువంటి ఏదైతే మిషన్ ద్వారా ఆ మిషన్ చెడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మాన్యువల్నే ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చాలా క్లియర్ కట్గా చూస్తున్నాము. ఈ ట్రైన్ను కూడా, అంటే ఇక్కడి నుంచే కార్మికులను ఈ ట్రైన్ ద్వారానే లోపలికి తీసుకుపోవడం, అదేవిధంగా బయటికి తీసుకురావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఒక జనరేటర్ను కూడా వాళ్ళు ఇక్కడ నుంచి ఈ ట్రైన్ సాయంతో తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం బ్యాక్ సైడ్లో చూడొచ్చు, ఒక పెద్ద జనరేటర్ను, అంటే లోపల వెలుతురు సరిగ్గా ఉంచేందుకైతే పూర్తి స్థాయిలో ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా
మిగతా సభ్యులంతా కూడా తమ శక్తి వంచనను మించి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒక జనరేటర్ను, పెద్ద జనరేటర్ను అయితే తీసుకొని వెళ్తున్నారు లోపలికి. ఎందుకంటే అక్కడ సహాయక చర్యల కోసం ఈ యొక్క కరెంటు ఉత్పత్తి అనేది చాలా అవసరం. ఈ క్రమంలో చాలా లోపలికి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని త్వరితగతిన ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పూర్తిగా రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. ఇదే క్రమంలో ఇప్పుడు మరో ట్రైన్ లోపలికి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా అప్డేట్ ఉంటే ఇది దాదాపు 41 కిలోమీటర్ల మేర ఈ సొరంగం ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళడం అదేవిధంగా తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. ఇక ముఖ్యంగా 14వ కిలోమీటర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అక్కడికి వరకే ట్రైన్ వెళ్ళడం, అక్కడి నుంచి నడిచి వెళితే కానీ అక్కడ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అక్కడ ఎక్కువగా బురద, అంటే మోకాల లోతు వరకు బురద ఉండడం, అదేవిధంగా వాటర్ ఉండడంతో ఈ రిస్క్ అనేది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తెచ్చిపెడుతుందని చెప్తున్నారు. విజువల్స్లో చూసినట్టు ఇంతకుముందు చాలా రెస్క్యూ టీంలు లోపలికి వెళ్ళి వచ్చాయి. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఒక జనరేటర్ కూడా లోపలికి తీసుకెళ్తున్నారు. దీంట్లో భాగంగానే, రెస్క్యూలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా ఓవరాల్గా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా ఈ రెస్క్యూ ఆపరేషన్ కనుక గమనిస్తే నిన్న 8:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఘటన తర్వాత దాదాపు 50 మంది లోపలికి వెళ్ళారు. దాంట్లో 42 మంది సేఫ్గా బయటికి వచ్చారు. మిగతా 8 మంది లోపల చిక్కుకున్నట్టుగా కూడా అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. మరి రాబోయే 4-5 గంటల్లో మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. లోపల ఉన్నవారు ఎలా ఉన్నారు, బతికే ఉన్నారా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠతను రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర జరుగుతుంది. ఇది ఓవరాల్గా ప్రజెంట్ 26 గంటల తర్వాత ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ నుండి.